హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఆలుమొగల మధ్య అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పరాయి వ్యక్తి మోజులో పడి భర్తను కడతేరుస్తున్న భార్యలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అలాంటి దారుణ ఘటనే మరొకటి తాజాగా చోటు చేసుకుంది. భార్య చేతిలో మరో భర్త బలైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. మా నాన్నను అలా చేసింది ఆ అంకులే అని 3 ఏళ్ల కుమార్తె ఇచ్చిన సమాచారంతో తల్లి గుట్టు రట్టయింది. 3 ఏళ్ల కూతురు చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. వేలూరు జిల్లా ఒడుకత్తూరు వద్ద కుప్పం పాల్యానికి చెందిన భారత చెన్నైలో ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి 5 ఏళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారికి 4, 3 ఏళ్ల వయసున్న 2 కుమార్తెలు ఉన్నారు. వారాంతపు సెలవు రోజులలో భార్యా పిల్లలను చూసేందుకు భరత్ ఇంటికి వస్తుంటాడు. ఈ నెల 21న ఇంటికి వచ్చిన భరత్ సరుకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్ళాడు. తిరిగొస్తున్నప్పుడు రోడ్డులో కొబ్బరి మట్టలు అడ్డుగా ఉండడంతో వాటిని దాటే యత్నంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో భరత్ పైన తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. భరత చిన్న కుమార్తెను ఆరా తీయగా 3 ఏళ్ల చిన్నారిని పోలీసులు అడిగారు. తన ఇంటి ముందు ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి చంపి పారిపోయాడని తెలిపింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. వెంటనే నందినితో పాటు సంజయ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.